ఒక పిల్లాడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వేలంలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్ల ముందే ఏకంగా 1.10 కోట్ల భారీ ధరతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. కేవలం సచిన్ టెండూల్కర్ 35 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టడమే కాదు, నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్ నేనే అని నిరూపిస్తున్నాడు. అసలు ఎవ్రీ వైభవ్ సూర్యవంశీ అంత చిన్న వయసులోనే అసలు ఐపీఎల్కు ఎలా సెలెక్ట్ అయ్యాడో, అతని వెనుక ఉన్న గాడ్ ఫాదర్ ఎవరు, అతని లైఫ్ స్టోరీ అండ్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. వైభవ్ సూర్యవంశీ మార్చి 27, 2011న బీహార్లోని తాజ్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. వాళ్ళ నాన్న సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ రైతు, కాని ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. వైభవ్కు కేవలం 4 సంవత్సరాల వయసున్నప్పుడే అతని చేతిలో ఉన్న బ్యాట్ స్పీడ్ని, టైమింగ్ని వాళ్ళ నాన్నన్న గమనించారు. ఆ వయసులోనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో వైభవ్ బాల్స్ని బాదుతుంటే ఇతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని వాళ్ళ నాన్నన్న ఫిక్స్ అయ్యారు. తమ గ్రామంలో సరైన క్రికెట్ అకాడమీలు లేవు, మంచి పిచ్చు లేవు. అయినా సరే కొడుకు కల కోసం వాళ్ళ నాన్న తన పొలంలోనే ఒక చిన్న నెట్ ప్రాక్టీస్ ఏరియాను స్వయంగా తయారు చేశారు. కేవలం 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి వైభవ్ రోజుకు 4 నుండి 5 గంటల పాటు కఠినమైన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 9 ఏళ్ల వయసు వచ్చేసరికి తనకంటే రెట్టింపు వయసున్న కుర్రాల బౌలింగ్ను కూడా గ్రౌండ్ అవతలకు కొట్టడం స్టార్ట్ చేశాడు. వైభవ్ టాలెంట్ చూసి బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు షాక్ అయ్యారు. దాంతో కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టులో వైభవ్కు ఛాన్స్ వచ్చింది. అక్కడ వినూ రాంచంద్ ట్రోఫీలో కేవలం 5 మ్యాచ్లోనే ఏకంగా 320 రన్స్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అసలైన సంచలనం జనవరి 2024లో జరిగింది. బీహార్ రంజీ ట్రోఫీ టీం తరపున ముంబైతో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అప్పుడతని వయసు కేవలం 12 ఏళ్ల 284 రోజులు మాత్రమే. ఇక్కడే ఒక హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ అయింది. 1989లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తన 15 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేస్తే ఆ 35 ఏళ్ల నాటి రికార్డును వైభవ్ బద్దలు కొట్టేశాడు. సచిన్ కంటే దాదాపు 3 ఏళ్లు చిన్న వయసులోనే రంజీ ట్రోఫీ ఆడిన ల్యాండ్మార్క్ ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఇప్పుడు అందరికీ వచ్చే మెయిన్ డౌట్, అసలంత చిన్న పిల్లాడిని ఐపీఎల్ వేలంలోకి ఎలా తీసుకున్నారు? అతన్ని ఎవరు స్పాట్ చేశారు? ఇక్కడే మనకు ఇండియా అండర్-19 టీం సిరీస్ గుర్తొస్తుంది. ఆస్ట్రేలియా అండర్-19 టీంతో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఇండియా తరపున ఆడుతూ కేవలం 58 బాల్స్లోనే సెంచరీ బాదాడు. అండర్-19 హిస్టరీలోనే ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్ చూసిన రాజస్థాన్ రాయల్స్ హెడ్ ఆఫ్ క్రికెట్ మరియు లెజెండరీ కోచ్ రాహుల్ ద్రావిడ్, అలాగే ఆర్ఆర్ సెలెక్టర్ల మైండ్ బ్లాక్ అయింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ఒక అలవాటుంది బాస్. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ లాంటి యంగ్ టాలెంట్లను చిన్నప్పుడే గుర్తించి వాళ్ళను స్టార్స్గా మార్చడం ఆర్ఆర్ స్పెషాలిటీ. వైభవ్ హిట్టింగ్ కేపబిలిటీస్ చూసిన రాహుల్ ద్రావిడ్ అండ్ టీం ఇతను ఫ్యూచర్ సూపర్ స్టార్ అని ముందే గమనించారు. దాంతో ఐపీఎల్ మెగా వేలంలో కేవలం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో ఉన్న వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ గట్టిగా పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్ల రూపాయలకు ఈ 13 ఏళ్ల వండర్ కిడ్ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత చిన్న వయసులో కోటీశ్వరుడైన ప్లేయర్గా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ ఖాతాలో ఉన్న కొన్ని అద్భుతమైన రికార్డులు ఒకసారి చూద్దాం బాస్. మొదటిది, సచిన్ టెండూల్కర్ రికార్డును దాటి 12 ఏళ్ల 284 రోజులకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన యంగెస్ట్ రంజీ ప్లేయర్గా నిలిచాడు. రెండోది, ఆస్ట్రేలియాపై కేవలం 58 బాల్స్లోనే సెంచరీ మార్క్ను అందుకుని ఫాస్టెస్ట్ అండర్-19 సెంచరీ కొట్టిన యూత్ సెన్సేషన్ అయ్యాడు. మూడోది, ఐపీఎల్ హిస్టరీలోనే వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడైన ఏకైక క్రికెటర్గా హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక నాలుగోది, దేశవాళీ కూచ్ బెహార్ ట్రోఫీ మరియు వినూ రామ్చంద్ టోర్నమెంట్లలో బీహార్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన లక్ష్యాల వేటగాడిగా నిలిచాడు. ఒక సాధారణ రైతు కొడుకుగా ప్రయాణం మొదలుపెట్టి వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తూ ఈరోజు ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లో సంజూ శాంసన్, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాల గైడెన్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ వండర్ కిడ్ భవిష్యత్తులో టీమిండియా మెయిన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చి సచిన్ లాగే దేశానికి పేరు తెస్తాడని ఆశిద్దాం.